రాజ్యాంగంలోని ఒక అత్యంత కీలకమైన అంశం ఆర్టికల్ 131 గురించిన ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్రానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగితే వాటిని ఎవరు పరిష్కరిస్తారు? దీనికి ఖచ్చితమైన సమాధానం ఆర్టికల్ 131. ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలకు ఇదే మన అంతిమ రెఫరీ. ఇక్కడ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే ఈ కేసులు నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్తాయన్నమాట. కింది కోర్టుల చుట్టూ తిరిగే పని అస్సలు లేదు. నేరుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టడమే దీని ప్రత్యేకత. అలాగే ఇది ఎక్స్క్లూజివ్ కూడా. అంటే ఈ కేసుల్లో జోక్యం చేసుకునే అధికారం దేశంలో మరే కోర్టుమూ లేదు. మరి ఈ రాజ్యాంగ ప్రత్యేక హక్కును ఉపయోగించి కేంద్రంపై రాష్ట్రాలు లేదా రాష్ట్రాలపై రాష్ట్రాలు కేసులు వేయవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇలాంటి వివాదాలను లేవనెత్తాలంటే దానికి ఖచ్చితమైన చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగి ఉండాలి. కేవలం రాజకీయ విభేదాలుంటే సరిపోదు. చట్టబద్ధత లేని వివాదాలకు ఈ ఫాస్ట్ ట్రాక్ రూట్ అస్సలు వర్తించదు. ఉదాహరణకు చూద్దాం. రాష్ట్రాల పన్నుల వివాదాలు దీని కిందకొస్తాయి. కానీ ప్రైవేట్ పౌరుల వివాదాలకు ఇక్కడ చోటు లేదు. రెండు రాష్ట్రాలు తమ చట్టపరమైన హక్కుల కోసం పోరాడితే ఆ కేసును కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది. అందుకే సాధారణ పౌరుల ప్రైవేట్ కేసులు ఈ ఆర్టికల్ 131 పరిధిలోకి రావు. వారు సాధారణ కోర్టులకే వెళ్లాలి. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి 1977వ సంవత్సరంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇప్పుడు పరిశీలిద్దాం. 1977లో రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు కేంద్రంతో ఢీకొన్న కేసులు ఈ ఆర్టికల్ అసలు పవర్ను దేశానికి చాలా స్పష్టంగా చూపించాయి. నిజానికి ఫెడరల్ వ్యవస్థ, పన్నులు మరియు రాజ్యాంగ అధికారాలకు సంబంధించిన పెద్ద పెద్ద ఘర్షణల్లో ఈ చట్టాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలిదంతా ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ప్రభుత్వాల మధ్య వచ్చే ఘర్షణలు మన రాజ్యాంగ సమతుల్యతను దెబ్బతీయకుండా ఇది కాపాడుతుంది. దేశ ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేస్తూ సుప్రీంకోర్టు ఒక స్థిరమైన, పటిష్టమైన బాధ్యతను ఎలా తీసుకుంటుందో ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఫైనల్గా ఒక చిన్న ఆలోచన. ఇలాంటి ఒక బలమైన రెఫరీ అంటూ లేకపోతే అసలు మన ఫెడరల్ వ్యవస్థ మనుగడ సాగించగలదా?